షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. Topic for today is uselessness invites disaster. Uselessness invites disaster. నిరుపయోగము అనేది ఆకస్మిక ఆపదను తీసుకుని వస్తుంది. The text is from the Gospel according to Saint Mark, chapter 11, verses 12 to 14, and then 20th verse. మరునాడు వారు బేతేలు నుండి వెడుచుండగా నా ఆకులు కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరమును చూచి దాని మీద ఏమేమి దొరుకునేమో అని వచ్చాను. దాని మీద వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. అందుకని ఇక మీద ఎన్నటికీ నీ పండు ఎవరునూ తినకుందరు కాక అని చెప్పాను. 20th verse. ప్రొద్దున వారు మార్గం పోస్తుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిది. యూజ్లెస్నెస్ ఇన్వైట్స్ డిజాస్టర్. క్రైస్తవ జీవితం ఉపయోగకరమైన జీవితం నిరుపయోగంగా ఉన్నట్లయితే చాలా గడ్డు స్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. ఈ పరిశుద్ధ వారంలో మొదటి దినం ఈ వాక్య భాగంలో ధ్యానం చేస్తాం. యేసు ప్రభు అంజూరపు చెట్టుని శపించుట అనేది. ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేలు జనాంగానికి సూచనగా ఉన్నది. క్రైస్తవ లోకమంతా పరిశుద్ధ వారిని భక్తి తత్పరతో ఆచరిస్తూ ఉంటారు. మనం లెంట్ డేస్ మెనోనైట్స్ ఆచరించము, కానీ వి అబ్జర్వ్ ద హోలీ వీక్, పరిశుద్ధ వారం. లెంట్ అనేది బైబిల్ ఎక్కడా లేదు, ఆచరించడం ఎక్కడా లేదు. అదే ఈనాడు అది ఆ రీతిగా ప్రాచుర్యం పొందింది, అనేకులు ఆచరిస్తున్నారు. చాలా విడ్డూరమైన విషయం. వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి. ఈ పరిశుద్ధ వారంలో మొదటి రోజు గమనించినప్పుడు యేసు ప్రభు ఆకలి కొనగా అంజూరపు చెట్టు చూశారు, ఆకులు తప్ప మరేమీ లేవు. ద విక్టరీ స్టాండ్స్ ఫర్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ అంజూరపు ఇశ్రాయేలు జనాంగానికి, దేశానికి గుర్తుగా ఉన్నది. దే ఆర్ సపోజ్ టు స్టాండ్ విత్ గాడ్. వారు దేవునితో నిలబడవలసిన వారు, కానీ దే కుడ్ నాట్ స్టాండ్ విత్ గాడ్. గాడ్ ఎగ్జామిన్స్ అవర్ లైఫ్స్. అంజూరపు చెట్టు దూరంలో చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. ఎగ్జామిన్ ద ఫిగ్ ట్రీ బట్ యు కుడ్ ఫౌండ్ నన్. ఏ ఫలమున కనుగొనలేకపోయాడు. హి ఎగ్జామిన్స్ అవర్ లైఫ్స్, ఇంటర్నల్ మోటివ్స్, థాట్స్ అని పరిశీలన చేసి పరిశోధించే దేవుడే ఉంటున్నాడు. కాబట్టి సత్యం జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ ఎగ్జామిన్స్ అవర్ లైఫ్స్, అవర్ స్పిరిచువల్ లైఫ్స్, అవర్ ఇన్నర్ లైఫ్, ఇన్నర్ యాటిట్యూడ్, ఇన్నర్ మోటివ్స్. ఇక్కడ ఆకులు ఉన్నాయి, కవరింగ్ అప్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. ఏదిగా ఆనాడు ఆదాము హవ్వలు అంజూరపు చెట్టు ఆకులను కచ్చలుగా చేసుకుంటూ కవర్ అప్ దర్ నేకెడ్నెస్. టుడే ఆల్సో మెనీ పీపుల్ ఆర్ కవరింగ్ అప్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. దాచుకున్నా దాగదు. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధనుడు అని. ఇట్ విల్ ఎక్స్పోజ్డ్. కాబట్టి అంత కవరప్ అని చేసుకుంటున్నాం. కవరింగ్ క్రిస్టియన్స్ అనుకుంటున్నారు. కవరింగ్ అప్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. ప్రభు దృష్టి కనపడనీయకుండా దాగినా దాగదు సత్యం అనేది. మన నేచర్ బయటపడుతుంది. కాబట్టి వి షుడ్ నాట్ కవర్ అప్ థింగ్స్. దావీదు మహారాజు కవరప్ చేసుకున్నా లేదే. 51వ కీర్తన ఎలా ప్రార్థన చేశాడు ఆయన. ఆ రీతిగా మనం ఉండాలి. ఇట్ ఎ డిసెప్టివ్ ట్రీ, డిసీవింగ్ సమ్మన్. మోసగించే చెట్టుగా ఉన్నది.
ఫలములు ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఫలము లేవు. ఇది వేషధారణ గుర్తుగా ఉన్నది. డిసెప్షన్, యాక్ట్ ఆఫ్ హైడింగ్ ద ట్రూత్, సత్యము దాచిపెట్టే వ్యక్తులుగా ఉన్నారు. అంత మాత్రం కాదు, వేషధారణ, భక్తి లేదు కానీ భక్తిగా ఉన్నట్టు జీవించడం అనేది professing belief in something and acting in a manner contrary to that belief. సత్యమును నమ్ముకుంటూ ఉండడం కానీ ఆ సత్యానికి వ్యతిరేకంగా జీవించే ఫాల్స్ అపియరెన్స్ ఆఫ్ వర్చ్యూ ఆర్ రిలీజియన్. ఇదంతా కూడా ఫాల్స్ అపియరెన్స్ వీరికి ఉంటున్నది. కాబట్టి ఇది పైకి ఫలమునిచ్చే చెట్టు వల్ల కనిపిస్తుంది కానీ నిజానికి ఫలము లేవు. అపియరెన్స్ గుడ్, ఇన్సైడ్ నథింగ్. ఈనాడు క్రైస్తవులు పైకి చాలా మంచిగా కనిపిస్తున్నారు కానీ నిజముగా దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటున్నారు. ప్రభు మనం చూస్తున్నాడు, అంతరంగ స్వభావం చూస్తున్నాడు. నువ్వు నిరుపయోగంగా ఉన్నట్టయితే ఏ ప్రయోజనం లేదు. నరికి అగ్నిలో వేయబడుతుంది. ఫలింపున ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిన సత్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. You're supposed to bear fruit. We're supposed to produce good things from our lives. మన జీవితం మంచి విషయాలను, సద్విషయాలను బయటకు తీసుకొని రావాలి. నిరుపయోగంగా ఉండకూడదు, ప్రయోజనకరంగా మనం ఉండాలి. మస్ట్ బి యూస్ఫుల్ క్రిస్టియన్స్. కాబట్టి నిరుపయోగంగా పడి ఉన్నట్టయితే దేవుని యొక్క శాపానికి గురైనది, ఎండిపోయినది ఆ చెట్టు. ఆ రీతిగా మనం ఉండకుండా ప్రయోజనకరమైన బిడ్డలుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు తండ్రి. చాలామంది నిరుపయోగంగా పడి ఉన్నారు ప్రభువా. పైకి అపీరెన్స్ చాలా మంచిగా గంభీరంగా కనిపిస్తుంది కానీ ఇన్సైడ్ దేర్ ఇస్ నో ఫ్రూట్. వాళ్ళు ఫలము లేవు తండ్రి. సహాయం దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తున్నాం. వాళ్ళు తమ పాప జీవితాన్ని దాచుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. దాగుకున్నది కాదు మా ప్రభు, మా జీవితం ఆయన తేటతెల్లగా కనిపిస్తున్నది. కాబట్టి తండ్రి, యథార్థంగా జీవిస్తూ మా ప్రభువ, వేషధారణతో కాకుండా, వంచనతో కాకుండా మా ప్రభువ, మీ కొరకు నిలబడడానికి, సత్యం కోసం నిలబడడానికి సహాయం మాకు దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ వాక్య వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.